హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఏంజల్స్ ఆర్ షోయింగ్ మీ, మీరు ఏదైతే మీ లైఫ్లో అంతా పోయింది, ఇంకెప్పుడు మళ్ళీ అది తిరిగి మనం సంపాదించుకోలేం, తిరిగి అది సాధించలేం, అలా ఫీల్ అవుతూ ఉంటారు. అది మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది ఏ ఆఫర్ అయినా అవ్వచ్చు, రిలేషన్షిప్, జాబ్, బిజినెస్ ఆర్ ఎనీథింగ్. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ద సేమ్ ఆఫర్. ఏదైతే మీరు పోయింది ఇంకా లైఫ్లో మళ్ళీ అది రాదు అనుకున్నారో ద సేమ్ ఆఫర్. ఓకే, సో ఏంజల్స్ మీకు ఇక్కడ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ నెగిటివ్ ఫోర్సెస్. అండ్ ఇదొకటే కాదు, ఇంకా మీకు ఏంజల్స్ చాలా బ్లెస్సింగ్స్ అనేవి కూడా ఇస్తున్నారు. మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి ఏంజల్స్ అండ్ యూనివర్స్ అండ్ డివైన్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, మీ ప్రేయర్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయబడుతున్నాయి ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఈ పర్సన్ ఆల్రెడీ కొంచెం స్ట్రగుల్స్లో ఉన్నారు, స్ట్రగుల్సమ్ లైఫ్లో ఉన్నారు మీ పర్సన్. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మాత్రం 24/7 మీకోసం ఆలోచిస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్ and they are staring at your pictures, not only looking, staring. And ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూసిన ప్రతిసారి ఏమనుకుంటున్నారంటే, తనకు ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే అది మీరే అయి ఉండాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీ ఐస్ ఇలా జూమ్ చేసి చూస్తూ ఉంటారు పిక్స్లో. ఎందుకు చూస్తూ ఉంటారు అదంతా అంటే, ఈ పర్సన్కి మిమ్మల్ని చూడగానే అనిపిస్తుంది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో, లేకపోతే మీరు అసలు మీ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు, మీరిద్దరు అసలు ఎందుకు కలిశారు, అండ్ మీరెందుకు మీ పర్సన్ అంత కేరింగ్గా చూశారు, అండ్ ఇంకా చూస్తున్నారు కూడా మీరు. సో ఇవన్నీ ఈ పర్సన్కి చాలా డౌట్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు ఎవరితోనూ ఫేస్ చేయలేదు ఈ పర్సన్. ఓకే, ఈవెన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ పర్సన్ అలా ఉండరు. ఓకే, తనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీతో చెప్తారు, అది ఏ ప్రాబ్లం అయినా చెప్తారు. ఓకే, మళ్ళీ అలా అని ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నో, దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ మనీ, దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ ఎనీ అదర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఒక అన్కండిషనల్ లవ్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ సెపరేషన్ ఉంది. ఆ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఈ సెపరేషన్కి, కానీ ఈ పర్సన్ ఆ సెపరేషన్ని అండ్ నో కాంటాక్ట్ని ఎండ్ చేసి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఫియర్ ఆఫ్ రిజెక్షన్కి వస్తుంది. మీరు రిజెక్ట్ చేసేస్తారేమో. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ని, ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్న పర్సన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు అలాగే రిజెక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్కి చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి. కానీ దే వాంట్ టు టేమ్ యూ. ఈ పర్సన్ మీకు కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, విదిన్ నెక్స్ట్ 72 hours కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అది కూడా బిట్వీన్ 3 PM to 8 PM మధ్యలో ఒక మెసేజ్ ఆర్ కాల్ అనేది వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. సో అలా ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అది స్టార్ట్ అయినప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటి అని అంటే, ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఆర్ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా అనిపిస్తుంది మీకు. ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎందుకు, ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్, హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్, ఇదంతా ఎందుకు, ఫ్రాంక్గా ఎందుకు ఉండరు ఈ పర్సన్, ఇలాంటి డౌట్స్ మీకు వస్తాయి. కానీ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలియదు. మీ పర్సన్ ప్లేస్లో కనుక మీరుంటే మీరు కూడా అలానే బిహేవ్ చేసి ఉండేవారేమో అనిపిస్తుంది మీకు. తర్వాత ఎప్పుడు అలా అనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ తను అన్ని విషయాలు, తన లైఫ్లో ఏం జరుగుతుంది అసలు అదంతా కూడా మీతో చెప్తారు. ఇది ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్లో చెప్తారు. సో అప్పుడు మీకు అనిపిస్తుంది
ఈ పర్సన్ ఓకే అందుకే ఇలా బిహేవ్ చేస్తుంటారు అని అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఈ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్ అయిపోతారు మీ ఎదురుగా, ఎందుకంటే మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్. ఓకే, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. అండ్ మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశారో అందులో ఏది కూడా మీకు ఇవ్వలేదు. అండ్ ఈ పర్సన్ ఎప్పుడు టేకింగ్ అండ్ టేకింగ్ అండ్ టేకింగ్, మీరు ఇస్తూనే ఉన్నారు, ఈ పర్సన్ తీసుకుంటూనే ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఇది స్పెసిఫిక్ మెసేజ్. కానీ ఈ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ పర్సన్ మీరు ఏదైతే ఈ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశారో అది మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వాట్ ఈజ్ దాట్ అంటే మీరు ఈ పర్సన్ ఇన్ ద పాస్ట్ కమిట్మెంట్ అడిగారు, బట్ ఆ కమిట్మెంట్నే రిజెక్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్. సో నౌ దే వాంట్ టు కమిట్ టు యూ. ఈ పర్సన్ మీరు ఏమీ అడగకుండానే ఈ పర్సన్ వచ్చి మీకు కమిట్ అయిపోతారు. అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. ఇది నిజంగా ఒక 10 of Cups ఎనర్జీ అనమాట. ఇట్స్ అ వెరీ హ్యాపీ సిచ్యువేషన్, ఒక హ్యాపీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఈ మే మంత్ మీకు అలా అనిపిస్తుంది. సడన్లీ ఈ పర్సన్ కమిట్మెంట్ కోసం మాట్లాడుతున్నారేంటి అనిపిస్తుంది మీకు షాకింగ్గా. కానీ ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే అది మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మీ మైండ్లో ఆర్ మనసులో అవన్నీ మీరు పక్కన పెట్టేస్తారు. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు మీరు. సో అసలు ఆ మూమెంట్ కోసమే ఈ పర్సన్తో ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు మీరు. ఈ మెసేజ్ ఆర్ కాల్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు మీరు. ఓకే, మీకు తెలుసు ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు ఎప్పుడో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు ఈ పర్సన్ తప్పకుండా మీకే కమిట్ అవ్వాలి అని అనిపిస్తుంది మీకు. అనిపించే ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఈ పర్సన్ కోసం. ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్ వస్తాయి. అండ్ నాట్ ఓన్లీ మెసేజెస్, ఈ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. నైట్ ఆఫ్టర్ 12 మెసేజ్ చేసిన ఈ పర్సన్ వెంటనే రిప్లై ఇస్తారు మీకు. అప్పుడు మీకు నా రీడింగ్ గుర్తొస్తుంది, నేను చెప్పింది కరెక్టా కాదా అని అప్పుడు అనిపిస్తుంది మీకు. ఓకే, ఇదివరకు మీరు ఒక 100 మెసేజెస్ చేసిన ఈ పర్సన్ ఒక్క రిప్లై కూడా ఇవ్వని ఈ పర్సన్ ఇంత అటెన్షన్ ఎందుకు పే చేస్తున్నారు? ఇంత అటెన్షన్ ఎప్పుడు చూడలేదు ఈ పర్సన్ దగ్గర నుండి. ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు, ఏదో జరిగింది అలా అనిపిస్తుంది మీకు. అక్కడ ఏది జరగలేదు. ఇట్స్ ఎ డివైన్ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. ఓకే, దట్ మ్యాజికల్ డోర్ అనేది ఓపెన్ అయింది ఫర్ ఎ బ్రాండ్ న్యూ సైకిల్. సో ఈ పర్సన్కి కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అని, అండర్ వన్ రూఫ్, ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్గా ఉండాలి. అండ్ దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, దే వాంట్ టు లివ్ విత్ యూ ఎంటైర్ లైఫ్. ఇదేదో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే ముందు కంటే కొంచెం లాంగ్ టర్మ్ కమిట్మెంటా అని కూడా మీకు డౌట్ వస్తుంది. అది కాదు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే ఇది హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్తో వస్తున్నారు, లైక్ మ్యారేజ్. ఓకే, సో ఇదంతా కూడా విదిన్ మంత్స్ జరిగిపోతాయి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ విషెస్ అన్నీ కూడా 1 by 1 ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మీకు అనిపిస్తుంది ఓకే నిజంగా దీన్నే అంటారేమో డివైన్ బ్లెస్సింగ్స్ అని అనిపిస్తుంది మీకు. ఎస్, మీ ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చి ఉంటే లైక్ థర్డ్ పార్టీస్ ఎవరైనా, వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు మీ ఇద్దరిని కూడా. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఆ సిచ్యువేషన్ అనేది కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకేదైనా అదర్ ఎనర్జీస్ కనుక ఉంటే మీ ఇద్దరి మధ్య అవి కూడా ఎండ్ అయిపోతాయి. అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరైనా ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్, వాళ్ళు కూడా మీకు ఫేవరబుల్గా చేంజ్ అయిపోతారు వాళ్ళంతటా వాళ్ళే. మీరేం చెయ్యరు,
ఓకే, ఇదంతా ఒక మ్యాజికల్ బ్లెస్సింగ్ అన్నాను. అందుకే మ్యాజికల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి. మీరేం చెయ్యరు, అదంతా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ 10:10 ఆన్ ద క్లాక్. కంప్లీషన్ అనేది ఉంది. దేనికి కంప్లీషన్ అంటే దట్ నెగిటివ్ సైకిల్కి కంప్లీషన్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే కనుక అది కూడా ఎండ్ అయిపోతుంది. అండ్ దిస్ పర్సన్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ ప్యూర్ ఇంటెన్షన్. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 విత్ 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు.